ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ధనుసు రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ద్వితీయాధిపతి బాగున్నాడు కాబట్టి డబ్బు విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. డబ్బు ప్రకారం అనుకూలంగా ధనస్థానం బాగుంది కాబట్టి డబ్బు అనేది అనుకూలంగా చేతికి అందడానికి అవకాశం కలిగి, ఇప్పుడు డబ్బు లేదనుకున్నా అటు ఆయనకు డబ్బు రావడం, ధనపరక విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ వృత్తుల వారికి అనుకూలమైన కాలం, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సేల్స్ రంగంలో వారికి చికాకులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. అంటే సేల్స్ రంగంలో వారికి కొంత అప్ అండ్ డౌన్స్ ఉండడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు, కొంత చికాకులు పడడానికి అవకాశం కలిగి ఉంటారు. సేల్స్ రంగంలో వారికి వ్యాపార పరంగా కానీ ఆర్కెస్ట్రాలు కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి గోచరిస్తున్న ఉన్న గ్రహాలు తృతీయాధిపతి భారాడు కాబట్టి సోదరి స్థానం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. సోదరులతో చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. చతుర్థం బాగుంది కాబట్టి స్థిరాస్తుల విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి వ్యాపార విషయంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులుగా మీ లైఫ్లోకి పరిచయాలు కానీ, కొత్త వ్యక్తులతో రిలేషన్ కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి, సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి గోచరిస్తున్న గ్రహస్థితిలో షష్టమ సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి వ్యాపారస్తుల పేరు ప్రతిష్టలు కానీ, భార్యాభర్త విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, భార్య వల్ల కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. సప్తమాధిపతి నీటిలో ఉన్నాడు కాబట్టి కొంత చిన్న చిన్న విషయాలకు కూడా డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసేటప్పుడు మాత్రం కొత్తగా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కొత్త ప్రయత్నాలు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే లేవు అని చెప్పచ్చు. కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అష్ట లాభాధిపతి బాలేడు కాబట్టి కంపల్సరిగా అనారోగ్య సూచనలు కనపడతాయి. బండి మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి విషయాల్లో కొంత చికాకులు ఏర్పడే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు కాబట్టి వాహన రైడింగ్ కూడా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఈ రాశి వారికి మెయిన్గా గతంలో కన్నా ఈ టైంలో కొంత నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందంటే ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ ఏర్పడడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉండడం, కొంత చికాకులు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. దీనివల్ల కొంత చికాకులు ఏర్పడడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే చాలా మంచిది, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులు మీకు స్నేహబంధం ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో దూర ప్రాంతాలు వెళ్ళడానికి కానీ, కొంత అనుకూలమైన ఫలితాలకు కానీ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత వృత్తి పరీక్షల్లో నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన నిర్మాణాలు కానీ, నూతన విషయాల్లో కొంత క్లారిటీగా ఉండే అవకాశం కూడా, చేంజెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. మెయిన్గా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు కానీ, వ్యాపార పరంగా కానీ కొంత నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే చాలా బెటర్, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. పాత స్నేహితుల యొక్క ఫలితాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. స్నేహ సంబంధాల విషయాల్లో మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఈ రాశి వారికి ఈ నెల కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.